హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు అతి ముఖ్యమైన సమాచారం లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ మార్గదర్శకాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లు పొందుతున్న వారందరికీ ఇది చాలా ముఖ్యమైన సమాచారం. ప్రతి సంవత్సరం పెన్షనర్లు జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 మధ్య కాలంలో తమ లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించవలసి ఉంటుంది. ఈ ప్రక్రియను సజావుగా పూర్తి చేయడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరము. ఈ వీడియోలో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అనుసరించాల్సిన విధానం గురించి తెలుసుకుందాము. లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేటప్పుడు ఈ క్రింది అంశాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. సమర్పణ గడువు మొదటిదండి. సో ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 మధ్య ఖచ్చితంగా మీ లైఫ్ సర్టిఫికేట్‌ని అయితే సమర్పించండి. అవసరమైన పత్రాలు, డాక్యుమెంట్స్ మీ ఆధార్ కార్డు, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ, బ్యాంక్ అకౌంట్ వివరాలు మరియు మొబైల్ నంబర్‌ను సిద్ధంగా ఉంచుకోండి. ఇక ట్రెజరీ వివరాలు మీ పెన్షన్ పంపిణీ చేసే ట్రెజరీ పేరును సరిగ్గా తెలుసుకోండి. ఈ సరైన సమాచారం అప్లికేషన్‌లో మీ పేరు, పెన్షన్ టైపు, శాంక్షనింగ్ అథారిటీ, డిస్బర్సింగ్ ఏజెన్సీ వంటి వివరాలను ఖచ్చితంగా అయితే నమోదు చేయండి. 2024 జనవరి తర్వాత పదవీ విరమణ చేసిన మరియు ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న వారు 2024 జనవరి తర్వాత పదవీ విరమణ చేసిన వారు మరియు కొత్తగా ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న వారు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేటప్పుడు కొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధార్ కార్డ్ ద్వారా వివరాలు నమోదు చేసేటప్పుడు కొన్ని ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. మరికొన్ని వివరాలను టైప్ చేయాల్సి ఉంటుంది. మీ పేరును ఆధార్ కార్డులో ఉన్న విధంగానే టైప్ చేయండి. పెన్షన్ రకం సర్వీస్ లేదా ఫ్యామిలీ పెన్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. శాంక్షనింగ్ అథారిటీ స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. డిస్బర్సింగ్ ఏజెన్సీ డిటిఓ ఆర్ ఎస్టిఓ అనే ఆప్షన్ అయితే ఏదైతే అది ఎంచుకోండి. మీ ట్రెజరీ పేరును జాగ్రత్తగా అయితే నమోదు చేసుకోండి. మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ నంబరు నమోదు చేయండి. బ్యాంక్ అకౌంట్ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయండి. సమాచారం నమోదు చేసిన తర్వాత 1, 2 సార్లయితే మళ్ళీ రీవెరిఫై చేయండి. 2 పెన్షన్‌లు పొందుతున్న వారైతే సర్వీస్ మరియు ఫ్యామిలీ 2 పెన్షన్‌లు పొందుతున్న వారు 2 పెన్షన్‌లు సంబంధించి లైఫ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందండి. సో, ఒకటి సబ్మిట్ చేశాం గదా! అయిపోదు. సో, 2 సమర్పించాల్సి ఉంటుంది. మొదటి పెన్షన్ వివరాలను సమర్పించిన తర్వాత మరో పెన్షన్ ఉందా అనే ఆప్షన్ వస్తుందక్కడ. ఉంటే యెస్ అని సెలెక్ట్ చేసుకోవాలి 2 పెన్షన్‌లు ఉన్నవారు. సో, రెండో పెన్షన్ వివరాలను నమోదు చేయండి. 2 పెన్షన్‌లు ఒకే సబ్ ట్రెజరీలో ఉంటే ఒకే అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ అంటే రెండిటికి కలిపి ఒకే రిసిప్ట్ అయితే మనము అందుకుంటాము. అందులో 2 పీబీఓ నంబర్‌లు ఉంటాయి. కాకపోతే 2 వేరు వేరు సబ్ ట్రెజరీలలో నుంచి పెన్షన్ పొందుతున్నట్లయితే ఒక్కో పెన్షన్‌కు ఒక్కొక్క అక్నాలెడ్జ్‌మెంట్ అంటే ఒక్కొక్క పెన్షన్‌కి ఒక్కొక్క రిసిప్ట్ వస్తుంది. ముఖ్య గమనిక సమాచారం నమోదు చేసేటప్పుడు మీ ట్రెజరీ పేరును జాగ్రత్తగా ఎంచుకోండి. కొత్తగా పదవి విరమణ చేసిన వారు మరియు ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న వారు తమ వివరాలను జాగ్రత్తగా అయితే నమోదు చేయాలి. ఏవైనా సందేహాలు ఉంటే మీ ట్రెజరీ కార్యాలయాన్ని అయితే సంప్రదించండి. ఈ మార్గదర్శకాలను అనుసరించి ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్‌ని ఎలాంటి ఇబ్బంది లేకుండా సమర్పించగలరు. మరింత సమాచారం కోసం మీ ట్రెజరీ కార్యాలయాన్ని అయితే సంప్రదించండి.